ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగంలో నుండి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని నేను చదువుతాను. గమనించండి ప్రియులారా. కీర్తనల పుస్తకంలో నుండి 13వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. గమనించండి. నేనైతే యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. ప్రియులారా, మనము ఈ కీర్తన 13వ కీర్తన భాగంలో 5వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఇక్కడ దావీదు, కీర్తనాకారుడైనటువంటి దావీదు తన జీవితంలో దేవుడు చూపినటువంటి కృపయందు మరి నమ్మిక ఉంచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూసుకుంటూ ఉన్నాం. అంతేకాదు, ఇదే వచనంలో నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది అని పలుకుతున్నాడు. అంటే దేవుని యొక్క కృప పొందుకున్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క గొప్ప రక్షణ విషయమై హృదయము హర్షించుచున్నది అంటే ఆనందించుచున్నాడు, సంతోషించుచున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఇంకా మనం ఇదే భాగంలో చూస్తే, మూడవదిగా మహోపకారములు చేసి ఉన్నాడు. కనుక 3 విషయాలను మనము ఈ భాగంలో చూసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క కృప ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, దేవుని యొక్క రక్షణ విషయమై ఆనందించేవాడుగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క రక్షణ విషయమై హృదయము హర్షించుచున్నది అంటే సంతోషముతో ఉన్నాడు. ప్రియులారా, ఇటు సంతోషం రావాలంటే ఎన్ని పరిస్థితుల్లో నుంచి తన జీవితంలో దేవుడు తనను సంతోషపరిచాడు అన్న విషయాన్ని మనం చూసుకుంటాం. ఇంకా మనం చూస్తే, సంతోషించుచున్నది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు కనుక నేను ఆయనను కీర్తించెదను, ఘనపరచెదను, హెచ్చించెదను, పూజించెదను అని పలకగలుగుతూ ఉంటున్నాడు. ఏ విషయంలో దేవుడు కృప చూపించాడు అన్న విషయాన్ని గిన మనం చూస్తే, 13వ కీర్తనలో మనం గమనించినట్లయితే 1వ వచనంలో మనం చూస్తే, ప్రియులరా, దావీదు ఈ కీర్తనలో కృంగిపోయాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. 1వ వచనంలో, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదు అంటే కృంగుదలలో ఉండి, ప్రియులరా, నిరుత్సాహంలో పడిపోయాడు. నిరుత్సాహమైన పరిస్థితిలో ఉండి దేవుని సన్నిధిలో మరి మాట్లాడుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. 1వ వచనంలో, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదు, నిత్యము మరిచెదవా అంటే దేవుడు లేడు అన్నట్లుగా తన జీవితంలో తన మీదకు వచ్చినటువంటి పరిస్థితులన్నిటిని బట్టి దేవుడు నాతో లేడు అన్నట్లుగా తను భావించుకొని ఏం చేస్తూ ఉన్నాడంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా దేవా. అంతేకాదు, నాకెంతకాలము విముఖుడవై ఉందువు. చూసారా, దావీదు గారు పలుకుతున్నటువంటి మాటల్లో మనం చూస్తే,
అంటే దావీదు జీవితంలో దేవుడు లేడు, దావీదు దేవుణ్ణి మరిచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తనకు తాను ఆలోచన చేసుకొని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం మొదటి వచనంలో చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియులారా, మనం చూస్తే కృంగిపోయే పరిస్థితిలో ఉన్నాడు, నిరుత్సాహపడిపోయే పరిస్థితిలో ఉన్నాడు, తీవ్రమైనటువంటి కష్టములో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు తన దగ్గర లేడని, తనను విడిచిపెట్టాడని అనుకుంటున్నాడు. 2వ వచనంలో కూడా మనం చూస్తే ప్రియులరా, కనుక మనం ఈ మొదటి భాగాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, ఒక మనుషుడికి కష్టం వస్తే దేవుడు మరిచిపోయాడు అనే ఆలోచన అది మానవునికి అది కరెక్ట్ అయినటువంటిదేనా అని మనం ఆలోచన చేస్తే కాదు ప్రియులారా. కనుక భక్తులైనటువంటి వారు చాలామంది క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారితో లేడంటారా? ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఎంతో కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు వారితో ఉన్నాడు అన్న వాస్తవాన్ని మనం బైబిల్లో అనేకమైన సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. చూడండి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండములో పాడేసేంత పరిస్థితి వచ్చినప్పుడు వారికి దేవుడు లేడా? ఉన్నాడు. కానీ దావీదు మాత్రం అలా మరిచిపోయాడు అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. ఎందుకు మానవుని యొక్క జీవితంలో ఈ కష్టాలు వస్తాయి, ఈ శ్రమలు వస్తాయి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దేవుని వాక్య భాగంలో మనం చూసుకుంటాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని వాక్య భాగంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా మనం గమనిస్తే 7వ వచనం నుంచి, నాకు కలిగిన ప్రత్యక్షతలు కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. కనుక ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు లేడు అని అనుకోవటానికి వీలు లేదు ప్రియులారా. కనుక పౌలు కూడా ప్రియులారా మనం చూస్తే ఎన్నో మరి తనకున్నటువంటి పరిస్థితిని బట్టి అట్లా అనుకోలేదే, నాకు ముళ్ళు ఉంచి ఉన్నాడు అని చెప్పాడు. అందుకని నీ కృప నాకు చాలును అని అన్నాడు పౌలు గారు. ఇంకా మనం గమనిస్తే ప్రియులారా, కష్టం వచ్చినప్పుడు దేవుడు లేడు అని అనుకునేటువంటి పరిస్థితి అది ఒక విశ్వాసులైన మనకు తగినది కాదు ప్రియులారా. మన పూర్వీకులైనటువంటి భక్తులైనటువంటి వారు అనేకమైన శ్రమల గుండా, అనేకమైన నిందల గుండా, అనేకమైన అవమానాల గుండా వెళ్ళి దేవుని మహిమపరిచినారు, దేవునికి సాక్షులుగా ఉన్నారు ప్రియులారా. మనం చూస్తే ఇంకా ఇదే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ప్రియులారా, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్య భాగంలో నుండి 12వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా చూడండి, 10వ వచనము నేను చదువుతాను, గమనించండి. 10వ వచనం నుండి, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మనము మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. కనుక మానవుని యొక్క జీవితంలో కష్టము, శ్రమలు, నిరుత్సాహము, తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు తన దగ్గర లేడని తను
తనను విడిచిపెట్టాడని మొదటి 13వ కీర్తన మొదటి వచనంలో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూస్తే 10వ వచనం, హెబ్రీ 12 10వ వచనంలో మనం చూస్తే చూడండి, పరిశుద్ధతలో అంటే తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అంటే శ్రమ వస్తే దేవుడు విడిచిపోయాడని అర్థం కాదు ప్రియులారా. దేవుడు మేలు కొరకే మనల్ని కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇంకా మనం 11వ వచనంలో చూస్తే ప్రియులారా, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరములైన ఫలమిచ్చును. చూశారా ప్రియులారా? మరి ఇక్కడ కూడా మనం చూస్తే హెబ్రీలకు పౌలు గారు రాస్తూ ఉంటున్నాడు. చూడండి, ఈ శ్రమలు, ఈ నిందలు దేనికంట? అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరములైన ఫలమిచ్చును. కనుక మనకి ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు, ఇన్ని అపాయాలు, ఇన్ని శోధనలు మనకు వస్తున్నాయంటే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. త్వరలో సమాధానకరమైన ఫలము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము కృంగిపోకూడదు. దావీదు కూడా చివరికి అదే అసత్యాన్ని తెలుసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. 5వ వచనంలో, 2వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి ప్రియులారా, 13వ కీర్తన 2వ వచనంలో, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును. మనం మొదటి భాగాన్ని చదువుకున్నప్పుడు కృంగిపోయాడు, నిరుత్సాహంలో ఉన్నాడు, చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు, సహాయం లేనటువంటి వాడుగా ఉన్నాడు, దేవుడు లేడు అనే భావిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అంటా ఉన్నాడు 2వ వచనంలో, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. ప్రియులారా చూడండి, అంటే మనం ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన శత్రువు మనపై హెచ్చించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, మానవుని యొక్క నీతి దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఆలోచన చేయాలి. కనుక ఈ పరిస్థితులన్నిటిని కూడా మేలు కొరకు వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ఇంకా మనం మూడవదిగా మనం చూస్తే చూడండి, యాకోబు రాసిన పత్రికలో చూడండి 1వ అధ్యాయము, ఇంకా శ్రమలు వస్తే దేవుడు లేడని మనం అనుకుంటూ ఉంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా చూడండి, యాకోబు రాసిన పత్రిక 1, 2, 3 వచనాలు 4 వచనాలు చదువుతాను, గమనించండి. నా సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. కనుక ఇలాంటి పరీక్షలు, పరిశోధనలు, శోధనలు, సమస్యలు మనకు వచ్చినప్పుడు అవి ఎందుకు వస్తున్నాయి? దేవుడు మనతో లేడు అనే నిరుత్సాహంలో మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. కనుక దావీదు అలాగ ఎంచుకోలేదు. మొదటిగా దేవుని యొక్క దేవుడు లేడు అనుకున్నాడు. దేవుడు నాతో ఎంతకాలం ఉంటావయ్యా, ఎంతకాలం నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. 3వ వచనం, యెహోవా నా దేవా,
నా మీద దృష్టి ఉంచి, అంటే ఇప్పటి వరకు దృష్టి ఉంచలేదు అని అనుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, శోధనలు బట్టి, శ్రమలను బట్టి, దుఃఖములను బట్టి, నిట్టూర్పులను బట్టి, వేదనలను బట్టి దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన ఒక విశ్వాసముగా మనకు అది మంచిది కాదు. అటువంటి ఆలోచన మనకు రాకూడదు. ఎందుకంటే మన విషయంలో దేవునికి అన్ని పరిస్థితులు కూడా దేవుని అనుమతి లేకుండా మన జీవితంలోనికి ఏది అనుమతించబడదు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి బిడ్డలం, ఆయన తన కుమారులుగా చేసుకున్నటువంటి వారము. కాబట్టి ఇలాంటి శోధన నీకు ఎదురైనా నువ్వు భయపడవద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను అనేకమైన పరిస్థితుల్లోంచి నీకు సంతోషం ఇవ్వటానికి, నెమ్మదినివ్వటానికి, ఆనందాన్ని ఇవ్వటానికే తప్ప తన పరిశుద్ధలో పాలు పొందటానికే కానీ ప్రియులారా, ఆయన ఆనందం మనకి ఇవ్వటానికే కానీ, సహోదరులారా, విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరగాలి. మనం ఈ పరీక్షలలో మనం ముందుకు సాగిపోవాలి. అబ్రహాము కూడా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు తిరిగి మరలా అదే కుమారుణ్ణి బలి ఇవ్వమన్నాడు. ఎందుకన్నాడు? దేవుడు నాతో లేడు, దేవుడు ఏంది ఇట్లా అంటున్నాడని అనుకోలేదుగా. దేవుడు చెప్పిన మాటకు లోబడి వెళ్ళాడు. దేవుడు బలి కోరాడా? అందుకని ఒక మాట రాయబడింది, నేను బలి కోరువాడును కాను. అబ్రహాము చేతులెత్తినప్పుడు కుమారుని బలి ఇవ్వటానికి అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. అంటే కష్ట పరిస్థితుల్లో దేవుడు నీ వెంటనే ఉంటాడు అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ పరిస్థితిలో వెళ్తున్నావో ఈరోజు నీవు దేవుని నమ్ముకొని దుఃఖములో, నిట్టూర్పుల్లో ఉండి దేవుడు ఉన్నాడంటారా అనేటువంటి పరిస్థితిలో నువ్వు ఆలోచిస్తున్నావేమో. దేవుడు నీతో ఉన్నాడు, నీతో ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం 3 విషయాలు చూసుకున్నాం. హెబ్రీలో మనం చూసుకున్నాం. దీంట్లో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 2 కొరింథీ 12:7-10 చూసుకున్నాము. హెబ్రీ 12:10-11 వచనాలు చూసుకున్నాం. 3వదిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు మనం చూసుకున్నాం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వాక్యంలో మనం ఈ విశ్వాసయాత్ర జీవితంలో ఇలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. మనం ధైర్యంగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏది కూడా దేవునికి తెలియకుండా మన జీవితంలోనికి అనుమతించబడదు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. చివరిగా చూడండి 4వ వచనంలో, నేను మరణ నిద్ర నొందకుండను వానిని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండను నా కన్నులకు వెలుగు నిమ్ము. అంటే నాకు వెలుగు లేదు అని అనుకుంటున్నాడు. శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, వేదనలను బట్టి. కనుక ప్రియులారా, అయితే వీటన్నిటిని కూడా గ్రహించి తిరిగి తర్వాత 5వ వచనంలో మనం చూస్తే వీటన్నిటికీ జవాబిస్తూ ఉన్నాడు. తిరిగి పొందుకున్నాడు. అందుకనే 5వ వచనంలో మారిపోయింది. చూడండి, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చూసారా? నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. ఏమైపోయింది? నిట్టూర్పు. ఏమైపోయింది? శ్రమ. ఏమైపోయింది? బాధ. ఏమైపోయింది? దుఃఖం. ఏమైపోయింది? ప్రియులారా, గమనిస్తే అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచితే చాలు. అందుకని అంటాను, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమైన నా హృదయము హర్షించుచున్నది. యెహోవా
నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీ జీవితంలో లేడనుకుంటున్నావు. దేవుడు ఉన్నాడు. చూడు, దావీదు జీవితంలో మొదటి వచనంలో దేవుడు మరిచిపోయాడు అనుకున్నాడు. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడై ఉందును, ఎంతవరకు నా శత్రువులు నా మీద హెచ్చించుకొనును అని చెప్తున్నాడు. అంటే ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి వాటన్నిటినీ దేవుడు తిరిగి దేవుడు ఉన్నాడు, ఆయన కృపగలిగిన దేవుడు, రక్షణ కలుగజేసే దేవుడు, అన్ని పరిస్థితుల్లో, కృంగిపోయే పరిస్థితుల్లో బలమునిచ్చే దేవుడని రుజువు చేశాడు. అందుకనే తిరిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా ప్రభు సన్నిధిలో చేరి ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుని హత్తుకొని దేవుని సన్నిధిని కలిగి దేవుని సన్నిధిలో చేరి ఈ ప్రభు దినమున నీవు కూడా నీ కుటుంబముతో దేవుణ్ణి స్తుతించాలి. నీ శ్రమల్లో కృంగిపోయావా? దేవుణ్ణి సన్నిధిలో స్తుతించు. నీవు దేవుణ్ణి స్తుతి చేస్తే నీ స్థితి మార్చగలవాడు దేవుడు. కాబట్టి కృంగిపోయావా? నిరుత్సాహపడిపోయావా? తీవ్రమైన కష్టంలో ఉన్నావా? దేవుడు దగ్గర లేడు అని నిరుత్సాహపడి దేవుణ్ణి స్తుతించకుండా దేవుని సన్నిధిని కూడా దూరం అయిపోయావా? వద్దు. నువ్వు ఎంత శ్రమల్లో ఉంటే దేవుడు నీకు అంత దగ్గరగా ఉన్నాడు అని మనం చూసుకున్నాం. 2 కొరింథీ 12:7-10 చూసుకున్నాం. హెబ్రీ 12:10-11 చూసుకున్నాం. ప్రియులారా, యాకోబు 1:2-4 చూసుకున్నాం. చివరిగా కీర్తన 13:5 చూస్తే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నా. ఆయన కృపగలిగిన దేవుడు గనుక ఆయన విడిచిపోకు. ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించు, ఆయన స్తుతించు. నీ స్థితిని మార్చగల దేవుడు. రెండవదిగా 5వ వచనంలోనే, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది. రెండవది, ఆయన నిన్ను రక్షించి నీ హృదయమును సంతోషింపజేసే దేవుడు. నీ దుఃఖాన్ని, నీ వేదనను సంతోషంగా మార్చగలిగిన మహోపకారం కలిగిన దేవుడు. మూడవదిగా, నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఈరోజు నేను కూడా ఆయనను కీర్తించి ఆయన ఘనపరిచి ఆరాధించాలి అన్నదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. మీ ప్రణాళికలు ప్రార్థన చేసుకుంటూ అద్భుతం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఆనాడు అబ్రహాము కృపగలిగిన దేవుడు శ్రమల్లో, నిందల్లో, అన్ని పరిస్థితుల్లో మీరు తోడై మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సహాయం చేసి దేవుడిగా ఉన్నావని, నీవు కృపగలిగిన దేవుడు అని, రక్షించుట కొరకై సంతోషం కలుగజేసే దేవుడు అని, అబ్రహాము ద్వారా రక్షణనిచ్చే దేవుడు అని, యాకోబుల ద్వారా మహోపకార్యములు చేసే దేవుడు అని పంపి నీ సన్నిధిలో చేరి రక్షించినందుకు ప్రార్థన చేస్తుంటున్నాం. కృప చూపించి రక్షించబడిన సదరుడు వారమైన మమ్ములను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం సర్వలోకానికి వెళ్ళమని చెప్పారు. వారి సమస్యలన్నిటిని చెప్పారు. ప్రభువా, సువార్త చెప్పమని చెప్పారు. సంపూర్ణంగా విడుదల ఇచ్చి ఉన్నారు. వారికి మంచి హెల్త్ కోసం ప్రార్థించమని కోరారు. సహాయించి మేము అలాగా మీరే కనికరం చూపించామని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన రోజు నుంచి మాట అబ్రహాము ఎట్లాగైతే విన్నాడో అలాగ మేము కూడా విని విశ్వసించి ప్రభా కనికరించబడిన దయచు మమ్మల్ని కోరుకుంటున్నాం. మీరు ఏదైతే మాకు చెప్పారో అలాగే మా ప్రభు సహాయం చేసి శక్తిని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రార్థించమని కోరి దేవా కనికరించు. దేవా అవసరం ప్రార్థిస్తున్నాం. సహాయం
అనారోగ్యం, అలాగే సైమాన్ పేట ఆర్థిక కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తన పనిలో అన్ని తోడు విషయాలు. ఉండి సహాయం చేయండి. రక్షణ లేని తనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నిటినీ రక్షించబడిన వారై చక్కపరిచి దేవుని పని కొరకు ఏగరపడినట్లుగా మంచి మీ ఆరోగ్యం కూడా సహాయం దయచేయమని అనుగ్రహించమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. స్తుతులతో ప్రార్థించి స్తుతించి దేవా వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. దయచూపించండి ప్రభు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అలాగే తండ్రి నైనా సహాయం చేయండి. సహోదరుడు కొరకు ప్రార్థిస్తున్నాం. ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కలిగి ఉంటుండగా ప్రభా వారి సమస్యలన్నిటినీ మీరు తీర్చగలిగిన దేవుడవు నువ్వు ఒక్కడవే. మీకు సమస్తము సాధ్యము, మీకు అసాధ్యమైంది లేదు ప్రభా. వారు ప్రార్థించిన ప్రార్థనకు జవాబు దయచేయమని కోరుకుంటున్నాం. కృప చూపించండి. అలాగే పాల్ మారు మనస్సు రక్షణ పొందుకున్నట్టుకు సహాయం. వారి నేత్రాలు తెరవండి, హృదయాన్ని తెరవండి, నిన్ను చూసే కన్నులు అనుగ్రహించి మీ మహా గొప్ప రక్షణ వారు పొందుకున్నట్లుగా కనికరించమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ఈ వాక్య భాగాన్ని ఎవరైతే వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు పాపక్షమాపణ పొంది రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపరచబడి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, అన్ని విషయాల్లో తోడు ఉండి నడిపించమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.